నేను చెప్తలేను, ఇది మీ నోటిలో ఏమి ఉండదు సంగతి బైబిల్ చెప్తుంది. వారి నోటిలో ఉత్సాహ స్తోత్రములు నేను పెట్టినాను, అవి బయటికి రావాలి. చాలామంది అనుకుంటారు నీ నోట్లో ఏమున్నాయి అని అంటే, నాకేం తెలుసు, నా నోట్లో 16 పండ్లు ఉన్నాయి. ఆ పండ్లకు ముందు ఏమి ఉన్నాయి? ఓ లోపల ఒక చిన్న నాలుగు ఉంటుంది అని అంటారు. ఇంకేమున్నాయనంటే ఇంకేముంది, ఏమైనా వేసుకుంటూ ఉంటాయి. కానీ దేవుడిని అడిగితే చెప్తాడు, నీ నోటిలో ఉత్సాహ స్తోత్రాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ స్పష్టంగా చెప్పేస్తున్నాయి. చూడండి, మళ్ళీ చదవచ్చు. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. చప్పట్లు కొట్టండి. నీ చేతిలో ఏముంది? ఆమేన్. ఎంతమంది చేతిలో ఉంది? 2 అంచులు. లేపండి పైకి. ఏ ఖడ్గమంట? వారి చేతిలో 2 అంచులు కదా. ఏంటంటే ఇది? శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఏంటది? 2 అంచెల ఖడ్గం ఉంది వాళ్ళ చేతిలో. ఎందుకే అన్నాడు? చూసే కన్నులు ఇచ్చిన, పాడే పెదవులను ఇచ్చిన, కష్టించే చేతులను ఇచ్చిన, పరిగెత్తే పాదములు ఇచ్చిన. ఈరోజు నీ చేతులలో ఉన్న ఖడ్గాన్ని చేతిలో పట్టుకుంటే అద్భుతం జరుగుతుంది. ఈరోజు నీ చేతిలో ఉన్న కత్తిని చేతిలో పట్టుకోని అన్నాడు. ఆమేన్. ఏంటయ్యా ఈ కత్తి అని మనం అనుకుంటే, పరిశుద్ధ గ్రంథము దేవుడు మనకు పెట్టిండు. 2 అంచుల కల కత్తి. దాని అర్థం ఏంటంటే కొత్త నిబంధన, పాత నిబంధన. కొత్త నిబంధనలో చాలా షార్ప్, పాత నిబంధన షార్పే. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగనే కత్తి ఎప్పుడు కానీ ఒకే సైడ్ పదును ఉంటుంది, కానీ ఈ కత్తి మాత్రం 2 వైపులా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎటువైపు ఉందంట? అటువైపు ఇటువైపు 2 వైపులా షార్ప్గా ఉన్నది. 2 అంచెలు గల కత్తి వారి చేతుల్లో పెట్టిన. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని స్పష్టంగా చెప్తున్న దేవుడికి మహిమ. ఈరోజు మీ చేతిలో ఏమున్న సంగతిని ముందు నువ్వు గుర్తుపట్టాలి. మనం అనుకుంటాము కాగితాలే కదా, బైబిలే కదా, ఊరికే పేపరే కదా అనుకుంటాము. లేదు, ఈరోజు నీ చేతిలో ఉన్నది సర్వశక్తి గల దేవుని వాక్యం. ఆయన మాట నీ చేతిలో ఉంది. ఆయన వాక్యము 2 అంచెలు గల కత్తి. ప్రైజ్ ది లార్డ్. స్పష్టంగా చెప్పేస్తూ ఉన్నాడు. కత్తిని చేతిలో పట్టుకుని నీవు దిగులుతో భారంతో కూర్చోవడం దేవునికి ఏమాత్రం ఇష్టము లేదు. దేవుడికి సంఖ్యాకాండం 31వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు ఒక మాట. 31వ అధ్యాయం 2వ వచనం సంఖ్యాకాండంలో, తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడుదువని, తర్వాత నీ స్వజనముల యొద్దకు నువ్వు చేర్చబడుదువని మోషేకు సెలవీయగా, మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రముల నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలెననెను. చాలమ్మా. అక్కడ ఏమనంట దేవుడికి 2వ వచనం మాత్రమే చదవమ్మా. తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడుదువని. ఎక్కడ చేర్చబడతామంట? నీవు నీ స్వజనముల యొద్దకు. చెప్పండి, స్వజనము అంటే చెప్పండి. అంటే ఇది సొంత జనం. మన సొంత జనం ఎక్కడుందో తెలుసమ్మా? ఎక్కడుంది చెప్పాలి. మన ఊరు ఇది కాదు, మన పల్లె ఇది కాదు.
మన రాష్ట్రం ఇది కాదు. అందరూ అనుకుంటున్నారు ఇది నా ఇల్లు అంటాం. ఎన్ని రోజులు ఉంటావు నీ ఇంట్లో చెప్పాలి. ఎన్ని రోజులు ఉంటావు మన ఇంట్లో? ఎక్కువ అంటే 50, 60, ఇంకా ఎక్కువ అంటే 70, ఇంకా ఎక్కువ అంటే 80, ఇంకా కొంచెం ఎక్కువ బాగా ముసలోళ్ళు అయిపోతే కట్టబట్టుకుని ఊగి ఊగి 90, ఇంకా బలంగా ఉన్న వాళ్ళైతే 100. స్తోత్రం. ఎన్ని రోజులు ఉంటావు నీ ఇంట్లో? అది నా ఇల్లు నా అనుకుంటావు కదా, మరి ఆ ఇంట్లోకి వెళ్ళిపోవాల్సిందే కదా, అందరూ పోల్సిందే కదా. మరి నా అంటూ ఏది లేదు నీకు నాకు. స్తోత్రం కలిగినవి కాక. అయితే మనం అందరం వెళ్ళవలసిన చోటు ఉంది. మన స్వచనములు ఎక్కడుందనంటే మనం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినామో, ఎక్కడి నుంచి అయితే దేవుడు మనల్ని పుట్టించిండో ఆ చోటుకే మళ్ళీ తిరిగి మనం వెళ్ళవలసింది. ఆమేన్. మన స్వజనముల దగ్గరికి మనము తిరిగి చేరవలసింది ఉంది. ఆ వెళ్ళేంత వరకు మన చేతిలో దేవుడు ఏం పెట్టిండనంటే, దేవుడికి మహిమ కలుగును గాక, ఉత్సాహ సంతోష స్తోత్రాలు మనకు పెట్టిండు. 2 అంచెలు గల కత్తి చేతిలో పెట్టిండు. ఈ కత్తితో యుద్ధము పెట్టిండండి దేవుడు. ఒక మంచి మాట చెప్తాడు కింద ఉండదు, అందులోనే కింద ఒక మాట. మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై, మీలో కొంతమంది ఎట్లా ఉంటారా? యుద్ధ సన్నద్ధులై. ఇప్పుడు చేతిలో యుద్ధం చేయాలని వాళ్ళ చేతికి ఏముంటుంది? కత్తి ఉండాలా లేదా? ఇప్పటిదాకా మన చేతిలో ఏం పెట్టినాడు కీర్తనలో? అమ్మ మీ చేతిలో ఎంతమంది ఇప్పుడు పైకి లేపించారు వాక్యం ఇట్లా ఎత్తిపట్టారు? 2 అంచెలు గల లేపండి పైకి కొంచెం గట్టిగా. 2 అంచులు గల అంటే ఈ ఖడ్గంతో మనం ఏం చేయబోతున్నాము చెప్పాలి. మీలో కొంతమంది యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రముల నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలెననెను. ప్రైజ్ ది లార్డ్. ఆ యుద్ధమునకు పంపవలెను. ఈరోజు కత్తి చేతిలో పట్టుకున్న వానికి యుద్ధం ఉంటుంది. ఈరోజు నువ్వు అనుకుంటుండొచ్చు, నాకు ఎందుకు ఇంత కష్టాలు వస్తున్నాయి, నాకు ఎన్ని శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఇంత బాధలు వస్తున్నాయి అంటే, నీ చేతికి నేను కత్తి ఇచ్చింది ఎందుకు? యుద్ధం చేయడానికి. చెప్పండి గట్టిగా, నీ చేతికి నేను కత్తి ఎందుకు ఇచ్చిన? బైబిల్ చేతికి ఇచ్చింది అని అంటే నువ్వు ఎవరితోనో నీ సమస్యలతో యుద్ధం చేయబోతున్నావు. ఆమేన్. ఈరోజు నీకు వస్తున్న ఇరుకులు, నీకు వస్తున్న ఇబ్బందులతోటి చాలా బాధపడుతున్నావు. ప్రభా నాకు అర్థమైతే లేదు, ఈ దుష్టుడితో నేను ఏం చేయాలో అర్థమైతే లేదు, మాటి మాటికి శోధనలు వస్తున్నాయి, మాటి మాటికి అపవాది ఖడ్గం వస్తుంది, మాటి మాటికి ఇవన్నీ వస్తున్నాయి కదా. నీ చేతికి నేను ఖడ్గం ఎందుకు వచ్చిన? యుద్ధంలోనికి నువ్వు వెళ్ళి దాన్ని జయించడానికే. వినేటోళ్ళు చెప్పండి, యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. స్తోత్రం. యుద్ధ సన్నద్ధులై మీరు నిలబడాలి. వాళ్ళు కొంతమందిని యుద్ధానికి నేను సిద్ధపరిచి పెట్టిన దేవుడికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మంచి మాట చెప్తా ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 1 నుంచి, నీవు స్వాధీనపరచుకొనబోవు, బాగా వినండి అందరూ, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికంట? నువ్వు ఒక దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి. చెప్పండి, కత్తి చేత పట్టుకున్న వాళ్ళు చెప్పండి గట్టిగా ధైర్యంగా. అమ్మా, ఈ రాత్రి మీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను. ఏంటంటే కత్తి చేతిలో పట్టుకున్న వాళ్ళకు ఒక దేశము దేవుడు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టుకోండి ఈరోజు నీ కొరకు దేవుడు. ఆమేన్. ఏమి ఇవ్వబోతున్నాడు? అయ్యలారా వినండి, కత్తి చేతిలో పట్టుకున్న వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నాడు? మీరంటారు, మాకు ఉండడానికి ఇల్లే లేదు, మాకు ఇంకా ఏదైనా ఇస్తే బాగుంటుంది. ఆయన అంటుడు, దేశాన్ని స్వాధీనం చేసుకో. అయ్యా చెప్పండి, ఏం స్వాధీనం చేసుకో? చెప్పాలి గట్టిగా. అమ్మా నాకు ఏం లేదు, నాతో అయితే లేదంటే కత్తి చేతిలో పట్టుకున్నవాడు వీరికి మాటలు మాట్లాడకూడదు. చెప్పండి, కత్తి చేతిలో పట్టుకున్నాడు ఏం లేదు, వీరికి మాటలు మాట్లాడకూడదు. నేను నాకు చేత కదా, నీ చేతికి నేను కత్తి ఇచ్చిన, నేర్పించిన యుద్ధం, నేర్పించిన పట్టుకోవడానికి ఇప్పుడు నువ్వు వెళ్ళవలసిన చోటు, నువ్వు వెళ్ళవలసిన మార్గంలోకి నువ్వు దేశాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. చూడండి, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి
నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, నిన్ను మించిన జనాంగం, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను. ఎంతమంది జనాలను? 7 జనములను. అమ్మా చెప్పండి గట్టిగా. 7 జనములను. గట్టిగా చెప్పాలి. 7 జనములను. ఎరికో కూల్చబడాలంటే 7 రోజులు తిరగమన్నాడు. ఈరోజు నువ్వు 7 ఎన్ని లెక్క పెట్టండి, ఎన్ని? 1 2 3 4 ఆమేన్. 7 సముద్రాలు దాటబోతున్నాము. ఈరోజు వింటున్నాను, ఇవి చెప్తున్నాను. ఆమేన్. మరి ఏ దేశాన్ని దేవుడు మీ చేతికి ఇవ్వబోతున్నాడు? ఎలాంటి కార్యములు దేవుడు మీ ద్వారా చేయించబోతున్నాడు? కత్తి చేతిలో పట్టుకుని నీవు నాకేం లేదు, నేనేం చేయాలి, నాతో కాదు, లేదు. ఈరోజు సమస్తం చేయడానికే దేవుడు నీ చేతిలో యుద్ధములు పెట్టండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. జయ జీవితం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. పక్కలో చెప్పండి, నువ్వేం చేయబోతున్నావు? నీకు దేవుడు జయించే శక్తిని ఇవ్వబోతున్నాడు. నువ్వు జయించడానికి దేవుడు శక్తిని ఇవ్వబోతున్నాడు. అయ్యో మా ఇంటితో గెలవలేకపోతున్నా, అందరితో ఒక్కరితో కాదు. ఈరోజు నువ్వు 7 దేశాలను స్వాధీనం చేసుకోబోతున్నావు. ఇది అర్థమవుతున్న వాళ్ళకైతే మంచి చక్కగా ఉంటుంది, అర్థం కాని వాళ్ళకైతే ఎక్కడున్న నిద్ర అక్కడే ఉంటుంది. అర్థమైనరా? ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వెవరితో గెలవలేకపోతున్నావు, కత్తి నీ చేతిలో ఉంది, దిగులు మాత్రం పడదు. చూడండి ఇంకా కింద చెప్తున్నాడు. 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత ఏం చేయబోతున్నాడు? ఇంకా కత్తి పట్టుకొని ఎవడన్నా పోయిందనుకో ఊరికే ఉంటారా? చెప్పండి అమ్మా, కత్తి పట్టుకొని పోయిందనుకో ఎవరన్నా వాళ్ళ ముంగడ పోతారు? ఎవరన్నా చెప్పండి. భయపడతారా లేదా? చెప్పాలి. కత్తి చేతిలో పట్టుకుంటే అమ్మో ఏడ తెగుతుందో అని చెప్పి భయపడతారు కదా. నువ్వు కత్తి చేతులు సరిగ్గా పట్టుకో, నీ ముందు నుండి నీ శత్రువుని నేను వెళ్ళగొట్టబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది రెడీ ఉన్నారు? ఈ రాత్రి మీ శత్రువు పారిపోబోతున్నాడు. ఈ రాత్రి మీతో చెప్తున్నాడు ప్రభు, ఏ శత్రువుకైతే నువ్వు భయపడుతున్నావో, ఏ శత్రువుకైతే నువ్వు తల్లడిల్లిపోతున్నావో, ఇవి ఖడ్గం పట్టుకుని నీవు ఇక మీదట అపజయం కాదు విజయం పొందబోతున్నావు. ఆమేన్. జయ జీవితము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పండి, నేను జయించబోతున్నాను. ఎంతమంది చెప్తున్నారు జయించబోతున్నాను? పక్కనతో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. జయించడానికి దేవుడు ఏమి ఇస్తాడంట? సింహాసనం. ఈరోజు జయ జీవితం నువ్వు అనుభవించాలి. ఎందుకు ఇచ్చిన కత్తి నేనంటే నీ చేతిలో దేవుడు ఒక కార్యం చేయటం. అది నా వల్ల అయితే నేను నీ పక్షం నడిచి, నేను నీకు ముందు నడిచి నీ శత్రువులు నేనే వెళ్ళగొడతాను. నువ్వేం చేసే అవసరం లేదు, పట్టుకోవాలి. చేతిలో కత్తి పట్టుకొని నిలబడు ధైర్యంగా. అయ్యో వాడు బలవంతుడు, అయ్యో వాళ్ళు బలవంతులు, అయ్యో వాళ్ళు చాలా బలవంతులు, ఎవ్వడు నిలబడలేడు. ఆమేన్. యుద్ధం చేయబోతున్నా. నీవు ఏంటి ప్రభువా ఈ యుద్ధం నాకెందుకు ఇచ్చినావు అని అనుకున్నావా? ప్రైజ్ ది లార్డ్. నీవు మాత్రమే ఆ దేశాన్ని స్వాధీనించబోతున్నావు. నీ చేతిలో దేవుడు ఒక గొప్ప కార్యం చేయించబోతున్నాడు. నీ ద్వారా దేవుడు ఒక గొప్ప మేలు చేయించడానికి మాత్రమే ఈరోజు నీ చేతిలో బైబిల్ చేతిలో పెట్టించింది. ఆమేన్. ఈ భూమి మీదకి మనం దేంతో వచ్చినామనంటే చాలా మందికి అర్థం కాలేదు. ఇప్పుడు అయ్యో ప్రభువా నేను తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు కదా ఊరికైనా వచ్చిన అనుకుంటున్నావా? లేదు, నీ నోట్లో ఏమున్న సంగతి నీకు తెలియదు, కానీ నీ నోట్లో దేవుడి స్తోత్రాలు దేవుడి నీ నోట్లో పెట్టేసిండు. ఆమేన్. చేతిలో 2 అంచెల గల కడుగు. అందుకే అన్నాడు కదా, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏం పెట్టినాడు? ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్తాడు. అక్కడ బాలుడైన ఇర్మియా ఒక మంచి మాట చెప్తున్నాడు. అయ్యో ప్రభువా నేను బాలుడనే, నన్ను ఎవరి ఇశ్రాయేలు యొద్దకు పంపొద్దు, నేను చిన్నవాడని ఇంకా అని అనుకుంటుంటే దేవుడే దర్శనం వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అక్కడ. చూడండి
అందుకు ఆ, అయ్యో ప్రభువగు యెహోవా ఆ. చిత్తగించుము, అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము. నేను బాలుడనే, ఏమన్నా నేను చాలా చిన్నవాడిని, నేను బాలుడను. మాటలాడుటకు ఆ, నాకు శక్తి చాలదని నేననగా, అమ్మ మీరు చెప్పండి, మాట్లాడడానికి నాకు శక్తి. ఈరోజు చాలా మంది మీరు ప్రార్థన చేయండి, మాకు ప్రార్థన చేయడం రాదు, మాకు శక్తి లేదు, మాకు బలం లేదు, మాకు ప్రార్థన రాదు అని అంటారు కదా. కానీ అదే మాట ఒక చిన్నవాడు అంటున్నాడు. ఇప్పుడు సపోజ్ ఈ అమ్మ ప్రార్థన చేయగలుగుతుంది. ఓ పాప, నువ్వు చేస్తావు ప్రార్థన? చేస్తావా? చేస్తావా? ప్రార్థన చేస్తావా? ఇట్లా ఎట్లా తెలియదు. అలాగని ఈరోజు అయ్యే ప్రార్థన చేస్తావా? పాట పాడతావా? చూడు రాదంటావు. నువ్వు పాడతావా? పాడతావు పాట? నేను రాదా? స్తోత్రం కలుగుతుంది కాక. అంటే స్పష్టంగా చెప్తుండ్రు. ఈ రోజుల్లో అనేకులకు ఇదే ఉందన్నమాట. నేనా 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 అమ్మో, నేనా అని అడుగుతుంటే అక్కడ ఆయన అడుగుతున్నాడు ఏమని తెలుసా? అట్లా అనొద్దు, నన్ను నేను బాలుడను అనొద్దు. చెప్పండి. ఆయన అంటుండు నేను బాలుడను అని ఈయన అడుగుతుంటే అక్కడ ఏమంటుండ్రు చూడండి, చిత్తగించు ప్రభు, నేను బాలుడను, నన్ను పంపు అని చెప్పు. చిత్తగించుము, ఉమ్. నేను బాలుడనే, ఉమ్. మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, ఈరోజు చాలా మంది నోటికి ఇదే ఉంది. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. ఆయన మాట్లాడుతున్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. యెహోవా మాట్లాడుతున్నాడు, సెలవిస్తున్నాడు. నేను బాలుడని అనవద్దు. ఏమనొద్దు చెప్పండి సరే అమ్మా. అంత చిన్న పిల్లగాన్ని పట్టుకుని నేను బాలుడు అనొద్దు. మరి మీరు మిమ్మల్ని ఏమంటాడో నాకు ప్రార్థన అట్లా అనొద్దు. ఈ రాత్రి ప్రభు ఆయన మాట్లాడకుండా ఆయన సేవకులతో మాట్లాడిస్తున్నాడు. నువ్వు అట్లా అనొద్దు. ఈ రాత్రి ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయాలి. చప్పట్లు కూడా చెప్పండి. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి మాట్లాడాలి. ఆమేన్. నేను బాలుడని అని నువ్వు అనవద్దు. నాకేం రాదు అని నువ్వు అనొద్దు. నా దగ్గర ఏం లేదని అనొద్దు. అమ్మా చెప్పండి, ప్రార్థన చేయడం నాకు రాదు, ఈ దయ్యం ఎలగొట్టడం నాకు రాదు, ఈ రోగం ఎలగొట్టుకోవడం నాకు రాదు, అట్లా అనొద్దు. నేను నీకు శక్తిని ఇస్తున్నాను, నా బలము నీ నోట్లో పెట్టినాను, నా మహిమ నీ నోట్లో పెట్టినాను. చూడండి అక్కడ ఏమంటున్నాడు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను. ఏమన్నమ్మా, నేను నిన్ను ఎవరి దగ్గరికి పంపిస్తే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు వింటున్న మీతో ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు, ఎక్కడికి నేను పంపితే అక్కడికి మీరు వెళ్ళాలి, తప్పదు. ఆమేన్. ఈరోజు మనం అందరం పంపబడిన ప్రజలము. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు తనంతలో తానే ఇష్టపడి ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు లేరు, కారు. ఆయన పంపిస్తే మనం వచ్చినాం. చెప్పండి, గట్టిగా చెప్పండి. మనమంతా మనం వచ్చినామా? చెప్పాలి. తల్లి గర్భంలో వేసింది ఆయన, ఆత్మను ఇచ్చింది ఆయన, పంపింది ఆయన. ఆయనకు తెలుసు. మనం అనుకోవడం నీకేం తెలుసు రా అని అంటే, నీకేం తెలుసు? ఆయన లోపల ఉన్న శక్తి ఆయనకు తెలుసు. స్తోత్రం కలిగిన గాక. మనం తొందరపడి అంటాం, నీకేం తెలుసు, ఏం తెలియదు, చేతగనడా అని అంటే కదా. నాకు చేతనైతుందో కాదో నాకు తెలియదు, కానీ నన్ను పుట్టించిన దేవుడికి అని తెలుసు. మనం తొందరపడి ఎట్లున్నాడు చూడు అన్నాడు కదా. ఆయన ఎట్లుంటాడో ఆయన అట్లా పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. అందుకని మనం అనడానికి మనకు అర్హత లేదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇక్కడ మంచి మాట. నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. నేను నీకేమైతే ఆజ్ఞాపించినో ఆ సంగతులన్నీ చెప్పవలెను. చెప్పాను. వారికి భయపడకుము. ఏం చేయొద్దమ్మా? వాళ్ళకు నువ్వేం చేయొద్దు? భయపడకు. చెప్పండి, ఏం చేయదు? గట్టిగా బాలే. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను నీకు తోడై ఉన్నాను. చెప్పాలి కూడా, నేను నీకు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి, ఏం చాపిండ? చెయ్యి చాపి ఇట్లా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను. ఏడబెట్టాలి చెయ్యి. పెట్టకపోతే మాస్క్ వేస్తారు మళ్ళీ. పెట్టుకోండి, మూతి మీద చెయ్యి. ఇదిగో
నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. అయ్యో నేను మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు దేవుని మాటలు ఎక్కడున్నాయి? చెప్పాలి, ఎక్కడున్నాయి? నోటితో చెప్పండి. నా మాటలు నీ నోట్లో పెట్టినాను. అందుకే ఈరోజు నేను మాట్లాడతలేను. ఇక్కడ మీరు అనుకోవచ్చు మాస్టర్ చెప్తున్నాడు, కాదు, ఆయన మాటనే ఈ నోట్లోకి వెళ్ళి పెట్టుకొస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎవరు పెట్టుకొస్తుంది? ఆయన మాట ఇందులో రాసి పంపిణుడు. ఆ మాటలు మాత్రమే ఇందులో నుంచి బయటకొస్తుంది. మాట్లాడడానికి శక్తి సరిపోదు, ఆయన మాటలే. చూడండి, పెళ్ళగించుటకును. ఏం చేయడానికి? పెళ్ళగించడం తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు పెళ్ళగించడం? ఎట్లా పెళ్ళగిస్తారు? అమ్మా, నువ్వు ఎప్పుడైనా పోయినావు? వరిసేను పోయినావు? సేను పని కొన్నా? చెట్లు ఎప్పుడు నాటలే? ఒక్క చెట్లు పెట్టలేదు. మరి అదే ఎప్పుడైనా చెట్లు గడ్డి పెరిగితే ఏం చేయలేదు? తీసేసిరా? గడ్డి పెరిగితే తీసిరా? మరి పెళ్ళగించడం అంటే ఏంటి? గడ్డి ఇట్లా రాలేనుకో, ఏం చేస్తాం? సీకో కత్తి ఏదైనా పెడతామా లేదా? చెప్పండి. ఇట్లా అర్థం కాదు ఇప్పుడు మీకు? ఏ శ్రమలో ఉన్న రోగమా బయటికి చెప్పండి. ఇట్లా అయ్యో చెప్పండి గట్టిగా. ఏ నా లోపల ఉన్న సమస్య పెళ్ళగించాలి, తీసి పారేయాలి. ప్రముఖ స్తోత్రం. ఎంతమంది తీసేస్తారు? మా గురించి ప్రార్థన చేయి, నువ్వు తీసేయి. మరి మీరేం చెప్తారు? చూసుకున్నారు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమంటున్నాడా? పెళ్ళగించుటకు ఏమిచ్చినట? విరగొట్టుటకును. ఏం చేయడానికి? విరగొట్టడం అంటే ఏంటి చెప్పాలి. ఒక కర్ర ఉందనుకో, ఇంత పెద్ద కర్ర ఉంటే పొయ్యిలో పెట్టాలి. ఏం చేస్తాం? నాలుగు పెడతారో, చేతులు పెడతారో, మూడు పెడతారో. అర్థం కదా? ఏది కర్ర నెట్టేసి పెడతావు. కొన్నిసార్లు పెద్ద కర్ర కాలు పెట్టి ఇట్లా అంటాం. కొన్నిసార్లు పెద్ద కదా ఇట్లా ముక్కలదే ఇలా కొట్టమని. ఇప్పుడు నీ లోపల ఉన్న ఏది మెడకట్లు, బంధకాలు ఏ శ్రమలు విరగొడాయా? విరగొట్టుటకు ఏసునామంలో అడ్డురాళ్ళు ఉన్నాయా? అడ్డుబండలు ఏసునామంలో విరిగిపోను గాక. ఆమేన్. నశింపజేయుటకును. ఏసునామంలో నన్ను డిస్టర్బ్ చేస్తున్న దురాత్మ నశించిపోను గాక. ఆమేన్. పడద్రోయుటకును. ఏసునామంలో ఇక్కడికి వెళ్ళి లేచి సముద్రంలో పడును గాక. మీరు విశ్వాసంతో నమ్మి ఈ కంబలి చెట్టును ఇక్కడికి లేచిపోయి సముద్రంలో పడమంటే అది పడిపోతుంది. ఆమేన్. పడద్రోయుటకు, కట్టుటకును. ఇంకోటి ఏం చేయాలి? ఏసునామములో కట్టబడును గాక. చెప్పను కూడా చెప్పండి. ఇల్లు కట్టబడును గాక, మందిరం కట్టబడును గాక, ప్రతి స్థలము కట్టబడును గాక, మహిమలో కట్టబడును గాక. ఆమేన్. ప్రతిది కట్టబడును గాక, కట్టబడును గాక. కట్టుటకును, నాటుటకును. ఏం చేయడానికి? స్థిరంగా ఇది 30, 60, 100 ఇది ఫలములు వచ్చే చెట్టుగా నాటబడును గాక. ఆమేన్. నేను ఈ దినమున. ఏ దినం? రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈ రోజు, టుడే. నేను ఈ దినమున జనముల మీదను, జనముల మీదను, రాజ్యముల మీదను, రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. నిన్ను నియమించి ఉన్నాను. సరమ హాటోలో షుకూరు జిల్లహందరి సీకేండల షదరియా. ఆమేన్. అరజలహందు శిఖరమైన నియమించి స్తోత్రం కలుగును. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకనే 7 అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి నుంచి భయపడడానికి కాదు, అన్ని సాధించడానికి మాత్రమే పరిగెత్తాలి. హల్లెలూయా. నిద్ర కాదు ఈ రాత్రి. 7 అద్భుతాలు జరగబోతున్నాయి. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు దాటబోతున్నావు. జనముల దగ్గరికి పరిగెత్తు,
స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ రాత్రి గొప్ప జయం ఎవరు పొందబోతున్నారో వాళ్ళు జయించే వారి పక్షంన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా ఇద్దాం. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. కొరింథీ, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, అందరి వల్లే మా యుద్ధోపకరణములు ఏది కత్తి కానీ బుల్లెట్ కానీ ఇవన్నీ కాదు, శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. అబ్బా, దేవుని ఎదుట దుర్గములను పడదోడే బలము గలవై ఉన్నవి. బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును అడ్డగించే ప్రతి ఆటంకములను పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి ప్రతి ఆలోచన వ్యర్థమైన ఆలోచనలు యేసు నామములో క్రీస్తుకు పూర్తిగా లోబడాలి. అందుకే చాలా మందికి పనికిరాని ఆలోచనలు మస్తు వస్తాయి. ఏమొస్తాయి? పనికిరాని ఆలోచనలు తెలుసా? చచ్చిపో, నువ్వు ఆ పిల్లలకి బయటికి రావు, చచ్చిపో, నీ భర్త నిన్ను దర్శనం చేసుకోరు, చచ్చిపో, ఇదిగో ఇవన్నీ నువ్వు ఇల్లు అయిపోతావు, ఇదిగో నీ భార్యను పట్టించుకో, చచ్చిపో. ఇది వ్యర్థమైన ఆలోచన. ఈ జీవితం అమ్మలారా అయ్యలారా వింటున్నారా? మీ జీవితం పాడైపోయింది, ఇంకేం లేస్తావు, చచ్చిపో అని అంటాడు కదా. ఇది వ్యర్థమైన ఆలోచన. ప్రతి వ్యర్థమైన ఆలోచనకు క్రీస్తుకు లోబడును గాక. దుష్టుడి ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి ఇంకా ఈ రాత్రి వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాయి? వ్యర్థమైన ఆలోచనలతో ఎంతమంది సతమతం అవుతున్నారు? ఎంత కష్టపడ్డా ఇక ఇంతే నా బతుకు, ఎంత చేసినా నాకు ఇంతే, నా బ్రతికే ఇంత అని ఎంతమంది ఫిక్స్ అయిపోయారు? యేసు నామములో చెప్పండి, క్రీస్తుకు లోబడు. చెప్పండి, వ్యర్థమైన ఆలోచనలన్నీ క్రీస్తుకు లోబడును గాక. ఈరోజు చాలా మంది కుటుంబాలలో ఇదే పరిస్థితి. అది కొన్ని క్షణాలు అయిపోతుంది అప్పు, కొన్ని రోజులు అయిపోతుంది అప్పు, కానీ దానికి భయపడి చచ్చిపోతారు. కొన్ని రోజులు అయితే ఇల్లు సమాధానం అయిపోతుంది, ఆగక ఓపిక లేక తొందరపడతారు. భర్త తొందరపడ్డా భార్య సమాధానం, భార్య తొందరపడ్డా భర్త సమాధానం పడాలి. కుటుంబంలో అందరూ తొందరపడుతున్నా, నువ్వు సమాధానం ఉండు. అందరు పరిగెత్తుకుని వస్తున్నా, లోబడు. యేసు నామములో ప్రభువా వీళ్ళందరినీ లోబడును గాక. స్తోత్రం కలుగు. చెప్పండి, ఏమనాలి? చెప్పాలి గట్టిగా. వ్యర్థమైన ఆలోచనలన్నీ యేసేకు లోబడును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆయనకు ప్రతి ఆలోచన లోబడుతుందో, ఎఫెసీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం 17వ వచనం ఉంటుంది. మరియు రక్షణయను శిరస్త్రాణమును ఏం కట్టుకోవాలన్నా? రక్షణను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏం పట్టుకోవాలంట? వ్యర్థమైన దాన్ని మీకు లోబడాలనంటే ఆత్మ ఖడ్గం. ఏ ఖడ్గం ఇది? ఆత్మ ఖడ్గం. రక్షణ అనే శిరస్త్రానం వేసుకొని ఆత్మ ఖడ్గం ఇది. ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును, ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. ఎట్లా చేయాలంట? పూర్ణమైన పట్టుదల. చెప్పండి, పూర్ణమైన పట్టుదల. చాలా మందికి పట్టుదల లేదు, అందుకే ఓడిపోతారు. ఏముండాలి? చెప్పాలి గట్టిగా, ప్రార్థనలో పట్టుదల ఉండాలి. కొంతమందికి ప్రార్థనలో పట్టుదల లేదు. ఈ రాత్రి ఇప్పుడు మేము ఇక్కడ కూర్చోబెడతాం కదా, ఇప్పుడు ఎవరెవరైతే ప్రార్థన చేయాలో చూపిస్తాం. నీ కుటుంబం గురించి ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఎందుకు విడుదల ఇవ్వాలి. పూర్ణమైన పట్టుదల. చెప్పండి,
పక్కల జర ఊపి చెప్పమ్మా, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయ అయ్యా. ఊపండి అయ్యా చేతులు. అది లేకనే చాలామంది కుటుంబాల్లో పట్టుదల లేదు. ఏం లేదు, గట్టి చెప్పాలి. ఒక పట్టు పట్టినాం అనుకో, ఏదైనా జరిగిపోతుంది. గమనించాలి. ఆయన ఎవరై అంటే ఫస్ట్ ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూడండి, బాగా గమనించాలి. మన నిమిత్తం ఆయన ఏమైపోయాడు చెప్పాలి. మనం ఏం చేయాలని? మనలను ధనవంతులుగా చేయాలని, ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రుడైండు. ఇది కృప. ఇదేంటంటే దేవుడు మన మీద ఉన్న కృప. మామూలుగా తనకు తాను, అమ్మ బాగా గమనించండి, ఇది ఒక వ్యక్తి దరిద్రుడైపోయి నిన్ను ధనవంతులుగా చేయడానికి పరలోకం మొదలుపెట్టినంటే ఇది ఉచితమైన కృప. ఇదేంటిది? అది ఏదో సాధారణమైన విషయం కాదు. ఇది ఆయన సమస్తం వదిలిపెట్టుకొని నీ గురించి దిగేసి వచ్చింది ఇక్కడికనంటే ఎంత నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఇంతగా ప్రేమించిన దేవునికి నీ రోగం తీయడం పెద్ద కష్టమా? అంటే నీ మీద ఎంత ప్రేమ లేకపోతే నిన్ను ధనవంతులుగా చేయాలని పరలోకం వదిలిపెట్టి భూమి మీదకి దిగేసి వచ్చిందంటే నిన్ను ఇంతగా ప్రేమిస్తున్న దేవునికి ఈరోజు నీ మీద ఉన్న భారం తీసివేయడం పెద్ద కష్టం కాదు. ఆయన ప్రేమను నువ్వు కనుక గుర్తుపట్టినట్లయితే, ప్రభా నా గురించి నువ్వు దిగొచ్చినవా అని ఒక చిన్న మాట కనుక నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే దేవుని ప్రేమ ఏంటో ఒకటి తెలుస్తుంది నీకు. ఇంతవరకు ఏ ధనవంతుడు మన గురించి భూమి మీద దిగిరాలే, చిన్న రాలే. అక్కడ మంచి మాట చెప్తుండ్రు. ఆయన మన నిమిత్తం దరిద్రుడైపోయాడు. ఏం పని? ఇప్పుడు సపోజ్ మనకున్నాడు నరేంద్ర మోడీ, ఆయన అంతా వదిలిపెట్టుకొని నీ గురించి వస్తాడా? చెప్పండి, వస్తాడా? రాడు. కానీ ఈయన ప్రేమ చూసిరా, పరలోకం నుండి నిన్ను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. అమ్మా మీరు బాగా గమనిస్తున్నారా? ఈ టైం చాలా మంచిది. ఇప్పుడు కనుక మీరు విన్నారంటే దీవించబడతారు. ఇప్పుడు కునికిరంటే మీరు ఎక్కడున్న గొంగళి అక్కడే ఉంటారు. మళ్ళా అదేనా మనకి మా ఇంట్లో సమస్యలు ఏమవుతారు? అసలు ఆయన ప్రేమను గుర్తుపట్టు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడైనా గుర్తుపట్టి ఉంటుంది. ఇప్పుడు కనుక మీరు నిద్రపోవడం కాదు, అసలు ఎంత ప్రేమ అంటే ఆలోచన చేస్తుంటే అంత గొప్ప సర్వశక్తి గల దేవుడు, భయంకరుడైన దేవుడు నీ నిమిత్తం నా నిమిత్తము పరలోకం మొదలేసిండు. ఏం మొదలేసిండు? పరలోకం మొదలుపెట్టి నిన్ను నన్ను ధనవంతులుగా చేయాలని ఆశపడుతున్న దేవుడికి ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఉన్నతమైన చోట్లోకి నిన్ను ధనవంతులుగా మార్చాలని చెప్పి దిగి వస్తారా? రారు. ఈ మాటను పూర్తిగా నువ్వు మనసులో అంగీకరించాలి. నా గురించి నువ్వు ఇంత ప్రేమ చూపిస్తున్నావు, స్తోత్రం కలుగును గాక. ఆయన పరలోకం వదిలిపెట్టిండు, నువ్వు ఇల్లు వదిలేవా? 2 అడుగులు వేయలేవు దేవుని గురించి. అక్కడ ఏం కనిపిస్తుంది అంటే దేవుని ఉచితమైన కృప. అదేం కనబడుతున్నాడా? కృప. ఇప్పుడు అన్ని వదులుకోవడానికే నీ గురించి ఇష్టపడ్డాడు, నీకు ఇవ్వాలని. ఆయన ఆస్తి అంతా నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలు నీకు ఇవ్వలేడా? చెప్పయా. చాలామంది ఏమనుకుంటారంటే, ప్రభువా నాకు కొంచెం కావాలి ప్రభువా. కొంచెమేంది, నీకు మొత్తం ఇవ్వడానికే నేను వచ్చిన. దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఏమనుకుంటాం? కొంచెం చాలు ప్రభువా, కొంచెం ఈ ఆశీర్వాదం చాలు, కొంచెం ఇంత అంత కాదు. నేను సమృద్ధిగా నిన్ను విస్తరింపజేసేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి నేను దిగేసాను. ఆ ప్రేమను కనుక మనం గుర్తుపట్టనంతసేపే భారం ఉంటుంది. చాలామందికి ఇక్కడ అర్థం కాదు అసలు ఏంది నన్ను ధనవంతులుగా చేయడం. ఆయనకి ఏం పని? స్తోత్రం కలుగును గాక. అలా ఎంత బాగా చెప్పింది చూడండి. ఉచితమైన కృప అది. అదేంటంటే అది దేవుని కేవలం కృపనే. దేవుడికి ఇంకా వేరేది ఏమీ లేదు. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా చూడవచ్చు. 1వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఎంత శక్తి. ఆది యందు
ఆది యందు వాక్యముండెను. బాగా గమనించండి. ఆది అందు ఏముండేనంట? వాక్యము. వాక్యము. చదువు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఏమైనాడు? దేవుడై. బాగా గమనించండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మీరు దేవుడు ఎక్కడున్నాడు, దిగొచ్చిండు అంటారు కదా. ఆది అందు ఏమున్నాడంట? బాగా గమనించండి అందరూ. ఆది అందు ఏముండమ్మా? అమ్మ బాగా గమనించండి. ఆది అందు ఏముండే? వాక్యముండు. వాక్యమేంది? వాక్యమేంటి? ఇప్పుడు చెప్పండి, ఈ దేవుడు ఎవరి గురించి దిగొచ్చిండు? ప్రైజ్ ది లార్డ్. ఇది రెండంచెల ఖడ్గం అన్నాడు. అంటే ఒక ఖడ్గము నువ్వు పట్టుకోవడం కాదు, కానీ ఇది ఈరోజు బైబిల్ చేతిలో పట్టుకున్న వ్యక్తి దగ్గరికి ఎవరి దగ్గర వచ్చిండ్రు? ఇట్లా పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు నీ చేతిలో ఎవరు? ఆది అందు వాక్యము. వాక్యము. ఇప్పుడు చెప్పండి, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి. చాలు. ఇప్పుడు ఈ వాక్యమే నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు? ఇప్పుడు ఎంతమంది గుర్తుపడుతుండ్రు? ఎంతమంది కళ్ళకి తెరవబడుతున్నాయి? అరే, నన్ను ధనవంతుడిగా చేయడానికి ధనవంతుడు నీ ఇంటికి వచ్చి నీకు బలం ఇవ్వడానికి వచ్చిండు, నీ కట్లు తెంపడానికి వచ్చిండు. దేవుడికి మహిమ కలుగును గాక. దేని నుంచి అయితే నువ్వు దుఃఖపడుతున్నావో, దేని నుంచి అయితే నువ్వు ఇబ్బంది పడుతున్నావో, అందుకనే నీ ఎదుట నుంచి 7 దురాత్మలను దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. ఎన్నేం చెప్పిండు? చెప్పాలి గట్టిగా. ఒక్కొక్కటిగా 7. ఎన్నిటినన్నా? ఇప్పుడు వింటుండ్రా? గమనించండి బాగా. ఎన్ని పోతున్నాయి? 7 వెళ్ళిపోయి నిన్ను దేశముల మీద, ఏ దేశం కనుచూచు దేశం మీదకి నిన్ను తీసుకొని వెళ్ళడానికి నేనే నీ దగ్గరికి వచ్చిన. ప్రైజ్ ది లార్డ్. కత్తి చేతిలో పట్టుకొని నువ్వు నడవడం కాదు. ఈరోజు యేసుక్రీస్తు నీ దగ్గరికి వచ్చిండు. ఆమేన్. ఈరోజు ఖడ్గం పట్టుకొని ఒక్కసారి బైబిల్ పట్టుకొని నిలవడండి. పట్టుకొని నిలవడమ్మా అందరు. అందుకే అంటాను, బైబిల్ పట్టుకొని నడవండి, ఫోన్లు పట్టుకొని నడవడం కాదు. బైబిల్ పట్టుకొని నడవండి. నీ చేతిలో మీకు తెలుస్తలేదు, ఈ బైబిల్ చేతిలో పట్టుకొని నడుస్తున్న వ్యక్తి 2 అంచెలు గల కత్తి చేతిలో పట్టుకొని నడుస్తుంది. పట్టుకున్నది ఎవరిని? యేసుక్రీస్తు నీతో ఉండి చెయ్యి పట్టి నడపగా భయమేంటి? చెప్పాలి. యేసుక్రీస్తు నీతో ఉండి నీకు భయమేంటి? యేసుక్రీస్తు నీతో ఉండి చెయ్యి పట్టి నడపగా భయమేంటి? భయమేంటి? జయమునిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైని. జయమునిదే హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పాలి ఇట్లా ఊపి. ముందు సంద్రమే ఉన్న వెనక శత్రువే తరిమిన భయమేంటి? చెప్పాలి. ముందు సముద్రమే ఉన్న వెనక శత్రువే తరిమిన భయమేంటి? నీకు ముందు సముద్రమే ఉన్న వెనక శత్రువే తరిమిన భయమేంటి? నీకు భయమేంటి? భయమేంటి? నీకు భయమేంటి? జయమునిదే ఓ సమూయేలు. భయము లేదు. మీ పేరు చెప్పండి. జయమునిదే ఓ సమూయేలు. భయము లేదు ఓ ఓలీవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. ఇది కొంచెం జయోత్సాహంతో మనం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చెప్పొచ్చు ఖచ్చితంగా, నాకు భయం లేదు. ఆయనే అన్నాడు ఏమనంటే, నీ శత్రువులను నేను నీకు ముందు నుంచి లేకుండా చేస్తాను. కారణం ఏంటి ప్రభువా? శత్రువులను లేకుండా ఎందుకు చేస్తావనంటే, నేను నీతో నడవబోతున్నా. నువ్వు బైబిల్ పట్టుకొని కాదు, నన్ను పట్టుకొని నడుస్తున్నావు. ఎవరిని పట్టుకొని నడుస్తున్నావు? అందుకని ఒకవేళ ఇంకా ఎవరన్నా బైబిల్ పట్టుకోలేని వాళ్ళు ఉంటే, ఇప్పటి నుంచైనా బైబిల్లో చేతుల ఆది అందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండను. ఇప్పుడు ఈ దేవుణ్ణి పక్కన పెట్టి మనం ఏం చేయలేం? చెప్పాలి.
పక్కన పెట్టి నీ దేవుడేనమ్మా. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇబ్బందులు పడుతున్నావు తెలుసమ్మా? ఇది పట్టుకోవడానికి నువ్వు ఆలోచన చేస్తున్నావు కాబట్టి. మీకు అర్థం కావాలి, నీకు ఇన్ని ఇబ్బందులు రావడానికి కలిగిన కారణం ఏంటంటే ఇప్పుడే మీకు ఇవ్వబడుతున్నాడు కదా. ముందు ఎవరిచ్చింది తెలుసమ్మా? ఇచ్చుట్లో గొప్ప సంతోషం ఉంది. తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని మన గురించి ఇచ్చేసిండు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప ఇచ్చింది ఎవరంటే, ఇచ్చే గుణం ఎవరికనంటే తండ్రి లాంటి స్వభావం. ఏ గుణం? తండ్రి లాంటి. ఒకవేళ ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అని మాటకు ఎందుకు వచ్చిందనంటే, వా నేను నా కుమారుడిని మీకు ఇచ్చేసిన. ఆయన తన శరీరం అంతా ముక్కలుగా వెలువబడ్డాడు, అంత నలగొట్టబడ్డాడు, కుమారునే ఇచ్చేసిండు దేవుడు. ఆమేన్. ఇప్పుడు మీకు కూడా అలాంటి ఇచ్చే గుణం ఉందంటే, అబ్బా తండ్రి పోలికలు కొడుకు వచ్చేసినాయి. ఏమొచ్చేసినాయి? తండ్రి పోలికలు. ఎంతమందికి ఇష్టపడతారు ఇప్పుడు తండ్రి పోలికలు? అర్థమైంది? ఇప్పుడు మీరు స్తుతించడము కనుక ఇవ్వడం మొదలు పెడితే నీకు దేవుని పోలికలు వచ్చేసినాయి. నువ్వు ఇంకేదన్నా ఇవ్వడం మొదలు పెట్టావా, దేవుని పోలికలు వచ్చేసినాయి. నీ పక్క వాళ్ళు ఎవరైనా ఎత్తుకపోతుంటే వాళ్ళని తిట్టుకోకుండా పోనీ తీసుకుపో అనవా, నీకు దేవుని పోలికలు వచ్చేసినాయి. ప్రైజ్ ది లార్డ్. నా 10 రూపాయలు తీసుకుంటావు, నిన్ను తండ్రి పోలికలు కావు. ఎందుకంటే ఆయన చెంప మీద కొడుతున్నా మౌనంగా ఉన్నాడు, ఈపులో గుద్దున మౌనంగా ఉన్నాడు, షట్టని తీసేసిన మౌనంగా ఉన్నాడు. ఇది తీసుకొని నాకు ఈయనంటున్నా, ఈయన పట్టుతా. ఇది తండ్రి పోలికలు కావు, ఇది లాక్కుని పోలికలు. అర్థమైంది? ఇప్పుడు ఏం చేయాలి? మనం ఉచితంగా పొందుకున్నాం, ఉచితంగా ఇచ్చేయాలి. అందుకే నాకు నేర్పించు. ఏమన్నా అడిగింది దావీదు? చెప్పాలి, సమయోచితమైన జ్ఞానం నాకు దయచే ప్రభు అని సొలొమోను అడిగిండు. దావీదు అయితే ఇంకా బాగా అడిగిండు, సమభూమి గల చోట్ల నన్ను నడిపించు. ఆమేన్. ఈరోజు తండ్రి పోలికలు మనకు రావాలి. ఏ పోలికలు? సంఘానికి తండ్రి పోలికలు రావాలి. ఈరోజు మీరు కొన్ని వందల మంది గురించి ప్రార్థన చేయాలి. చెప్పండి, ఎవరి గురించి? ఈరోజు నీ పరిస్థితి బాగలేదా? దాని అర్థం ఏంటో తెలుసా మీకు చెప్పనా? ఈరోజు ఎవరికి ఇక్కడ ఒంట్లో బాగాలేదో వాళ్ళు కొన్ని వందల మంది గురించి ప్రార్థన చేసే యోధులుగా మారుతారు. ఎవరి దగ్గర దయ్యం వచ్చి పట్టుకుంటుందా? దాని అర్థం ఏంటో తెలుసా? నీ ద్వారా ఎన్నో దయ్యాలు పారిపోతాయి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను ఎందుకు ఇట్లా నీవు ఇలాంటిగా ఎంతోమంది అయిపోయినరో అలాంటి వాళ్ళను నువ్వు బాగు చేయబోతున్నావు. నువ్వు ఒక మెడిసిన్గా తయారైపోతావు. ఇది వాస్తవం. ఈరోజు చాలామందికి అప్పులలో ఉండరా? దాని అర్థం ఏంటంటే నువ్వు ఎంతో మందికి అప్పు ఇవ్వబోతున్నావు. మీకు తెలియదు. చాలామంది కూడా అయ్యో నాకు చాలా ఇబ్బంది, డబ్బులకు చాలా ఇబ్బంది అవుతుందంటే ఎంతోమంది డబ్బులకు ఇబ్బంది అయ్యే వాళ్ళకు నువ్వు ఆదుకునే వాళ్ళగా మారబోతున్నావు. ఆమేన్. నేను ఆ భయంకరమైన పరిస్థితిని అనుభవించుకుంటూ అది వస్తున్నాను. చేతబడి కట్లతో ఉన్నారు, అవి నీకు వచ్చినాయా? ఈరోజు ఎంతమంది చేతబడి కట్లు ఉన్నాయో ఆ కట్లు నీ ద్వారా విరిగిపోబోతాయి. స్తోత్రం కలుగును గాక. ఏది నీ మీదకు అటాక్ చేస్తుందో దాని మీద నీకు అధికారం రాబోతుంది. మీకు ఇది అవసరం తెలియాలి. మీరు అనుకోవచ్చు, చాలామంది తాగుబోతులు ఉంటారు కదా, నా జీవితం ఇట్లా అయిపోయింది కదా అనుకుంటా. తాగుబోతుల్లో నుంచి వచ్చినవా? ఈరోజు కొంతమంది తాగుబోతుల జీవితాలను నీవు చూసి మార్చేయగలుగుతావు. స్తోత్రం కలుగును గాక. నీకు చచ్చిపోవాలని ఆత్మహత్య అనిపిస్తుందా? ఆత్మహత్య చేసుకునే వాళ్ళను నువ్వు ఆపబోతున్నావు. నీ ద్వారా కొంతమందికి విడుదల రాబోతుంది. ఎంతమందికి అర్థమైంది చెప్పేది? అర్థమైనప్పుడు కొంతమందికి ఎప్పుడు వచ్చిన భార్య భర్తలకు కొట్లాడలేదు కదా, మీ ద్వారా కొంతమంది భార్య భర్తలు ఇంకెవరన్నా వాళ్ళంటి వాళ్ళు ఉండరేమో, వాళ్లకు మిమ్మల్ని చూసి సమాధానం రాబోతుంది. సమాధానం రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నువ్వు దేనికి పట్టబడ్డావో దాని మీద నీకు అధికారం ఇవ్వబడబోతుంది. అధికారం ఇస్తున్నాడు దేవుడు. ఏం చేయబోతున్నాడు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంత గొప్ప విడుదల రాబోతుంది. ఎంతమందికి అర్థమవుతున్న వాళ్ళు చెప్పండి. ఆమేన్. నీకు గొప్ప నెమ్మది రాబోతుంది, గొప్ప సమాధానం. అందరూ చెప్పండి, నాకు గొప్ప నెమ్మది రాబోతుంది.
చెప్పాలి కదా ఇట్లా ఇట్లా కలుపుకున్నాం. ఇంతకు ముందు లేని సమాధానం ఇప్పుడు రాబోతుంది. ఇంతకు ముందు లేని సంతోషం ఇప్పుడు రాబోతుంది. ఇంతకు ముందు చూడని ఆశీర్వాదం ఇప్పుడు రాబోతుంది. ఇంతకు ముందు లేని ఒక ఎప్పుడు కరువు అనేకులకు నా ద్వారా ఆ కరువు వెళ్ళిపోబోతుంది. నా ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయించబోతున్నాడు. నన్ను దేవుడు దీవించబోతున్నాడు. నన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నన్ను దీవిస్తున్నాడు. చెప్పండి, దేవుడు నన్ను దీవిస్తున్నాడు. దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు. ఇప్పుడు ఎవ్వరికి వాళ్ళే ప్రార్థన చేయండి. దేవా నన్ను వాడుకో. కళ్ళు మూసుకొని చేయండి ఒకసారి. నిలబెట్టబోతున్నాడు. ఎవరి ముందు నువ్వు తలదించుకుంటున్నావో వాళ్ళ ముందు నిలబెట్టబోతున్నావు. అయ్యో నా పరిస్థితి ఏంది అని అనుకున్నావా? నీ పరిస్థితిని దేవుడు చక్కపరచబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు ఎందుకు ఈ స్థితి నాకు అని అనుకున్నావా? నీ జీవితాన్ని దేవుడు ఒక మలుపు తిప్పబోతున్నాడు. మలుపు తిప్పబోతున్నాడు. మలుపు తిప్పబోతున్నాడు. ఒక టర్నింగ్ పాయింట్గా మారబోతుంది. ఎస్, ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ దేవుడు ప్రతి ఒక్కరిని చేయబోతున్నాడు. ఎస్, సగరబాషందరి తిరి బలశోదర్య లీజర్ రమంటలో శోదర్య. నీకున్న భారము, నీకున్న వేదన ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. నీ కన్నీళ్లు చూస్తున్నాడు. నీ కన్నీళ్లు చూస్తున్నాడు ప్రభు. నీ దుఃఖము ప్రభు చూస్తున్నాడు. నీకున్న వేదన ప్రభు చూస్తున్నాడు. జనమా ఇక నువ్వేమాత్రం కన్నీళ్లు విడువవు. జనమా ఇక నువ్వేమాత్రం కన్నీళ్లు విడువవు. ఎవరన్నా వచ్చి మాట్లాడితే బాగుండని చెప్పి నువ్వు ఎదురు చూస్తున్నావు. దేవా నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు నువ్వు అని విరిగి నలిగిన హృదయంతో నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు. దిగులు పడకు. నీ ఇల్లు చక్క పెట్టబడబోతుంది. నీ ఇల్లు చక్క పెట్టబడబోతుంది. ఏ ఊర చూపులైతే నీ ఇంటిని చూస్తున్నాయో ఆ చూపుల ముందే దేవుడు నీకు నీ ఇల్లు విందుశాలగా మారుతుంది. విందుశాలగా మారబోతుంది. ఎవరి ముందు తలదించుకున్నావు వాళ్ళ ముందే నీకు భోజనం దేవుడు సిద్ధపరచబోతున్నాడు. నీకు భోజనం సిద్ధపరచబోతున్నాడు. శత్రువుల ఎదుట దేవుడు నీకు భోజనం. ఎస్, మహోన్నతుడా నీకు స్తోత్రము తండ్రి. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నీరు తుడ కానెన్నడు నేననాదను యేసయ్యా కానెన్నడు నేననాదను. అమ్మా నాన్న దూరమైనా ఆప్తులే నన్ను వెలివేసిన, అమ్మా నాన్న దూరమై ఆప్తులే నన్ను వెలివేసిన, నా అమ్మా నాన్న నీవే యేసయ్యా, నా తోడు నీడము నీవే, నా అమ్మా నాన్నము నా తోడు నీడము కానెన్నడు నేననాదను యేసయ్యా నేననాదను. వెక్కి వెక్కి ఏడుపొచ్చినా
వెక్కిరింతల పాలైనను, వెక్కి వెక్కి వెక్కిరింతల నా పక్షమున నిలిచిన వాడా, నా తోడు నీడవు నీవే యేసయ్యా. నా పక్షమున నా తోడు నీడ కానెన్నడు నాదను అయ్యా, కానెన్నడు నేననా. వ్యాధి బాధలు ఎన్ని వచ్చినా, ఈ రోగముతోనే కుమిలిపోయినా, వ్యాధి బాధలు ఈ రోగముతోనే నా వైద్యుడవు నీవే, నన్ను స్వస్థపరచు దేవుడవు నీవే. నన్ను స్వస్థపరచు కానెన్నడు యేసయ్యా, కానెన్నడు. అయ్యా, నీ తప్ప మాకెవరున్నారు ప్రభు? మా కొరకు పరలోకం వదిలిపెట్టి దిగొచ్చావు ప్రభు. ఇప్పుడు ఈ భారం నువ్వే తీయగలుగుతావు తండ్రి. నీ తప్ప ఇంకెవరి వల్ల కాదు ప్రభు అని మా కొరకు సమస్తం ఒడిచిపెట్టి వచ్చావు తండ్రి. ఇది ఏ పాటిది ప్రభా? నీకు అసాధ్యమైనది ఏముంది తండ్రి? నువ్వు ఏదైనా చేయగలుగుతావు తండ్రి. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. నీ నమ్మిక విడిచిపెట్టకు, నీ నమ్మిక విడిచిపెట్టకు. దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. అద్భుతం జరగబోతుంది. ఆయన శక్తి దిగబోతుంది. ఆయన బలమురి బలశందరి బలదుర్య అగ్ని కర్తరి సీబర శందర్య. ఆయన మహాబలముతో, ఆయన మహాప్రభావంతో నిన్ను తాకబోతున్నాడు. చూడు, ఆయన నిన్ను తాకబోతున్నాడు. ఒక్కొక్కరిని లిసిరి మెంటల శుకురు మొంటల దురి బలశందరి దిరి బలదుర్య. ఎస్, అగ్ని రిదిరి బలశందర్య. దేవానికి స్తోత్రం. నువ్వేదైనా చేట శక్తిమంతుడు, సమర్థుడు అవుతండి. థ్యాంక్ యూ ప్రభు. మందిని ఇప్పుడే ఈ రాత్రి తాకుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. మీ గుండెలో ఉన్న భారం దేవుడు రేపటి నుంచి మీరు చూడండి తేలికగా మారబోతుంది. సాధారణంగా ఇంతవరకు ఒక బరువెక్కిన రాయి గుండెను పెట్టుకొని వచ్చినాం. గుండెలో ఒక రాయి పెట్టుకొని వచ్చినాం. ఆ రాతిని దేవుడు తీసివేయబోతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. గుండెలో ఉన్న బరువును ప్రభు తీసివేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయబోతున్నాడు ప్రభు? నీ గుండె బరువెక్కిపోయిన పరిస్థితిని దేవుడు నెమ్మదివ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప నెమ్మది నువ్వు పొందుకోవడానికి రాత్రి ఇక్కడికి వచ్చినావు. నువ్వేదో ఊరికే రాలే, నెమ్మదిని పొందుకోవడానికి దేవుడు నేను ఇక్కడ నడిపించాడు.